బాంధవులు తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య గారి 98వ జయంతి సందర్భంగా మరి తిగులు గ్రామ కుర్మ సంఘం ఆధ్వర్యంలో మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పణ జరిగింది. ముఖ్యంగా ఆనాడు ఎవరికి లేని ధైర్యాన్ని వెలుగుచ్చి మరి తెలంగాణలోనే సాయుధ పోరాటంలో దొరలకు ఎదురు నిలిచి తన ప్రాణాలను ద్రోహ్యంగా వదిలిపెట్టిన మా కుల బాంధవుడు మా కులంలో పుట్టడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినటువంటి జనగాం జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలి. అదేవిధంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం నెలకొల్పాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఏదేమైనా దొడ్డి కొమరయ్య ఆశయ సాధన కోసం మా కుల బాంధవులంతా కలిసి ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మొట్టమొదటి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి 98వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. వారి యొక్క త్యాగం ఎనలేనిది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో ఆ రోజు ఉన్నటువంటి దొరలు, భూస్వాములు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా దోపిడీ లేనటువంటి సమాజం కోసం, అంటే విముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం, భూస్వాముల నుండి విముక్తి కోసం పోరాటాలు నిర్వహించినటువంటి మొట్టమొదటి వీరుడు, ప్రాణమిచ్చినటువంటి వీరుడు దొడ్డి కొమరయ్య. కానీ ఆయన యొక్క జీవిత చరిత్రను మరుగుపరిచే పద్ధతులలో గత ప్రభుత్వాలు పనిచేసినాయి. వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రజా మహాసభ ద్వారా, తెలంగాణ మహాసభ ద్వారా అప్పుడు ఏర్పడినటువంటి దానిలో భాగస్వామి అయినటువంటి కమ్యూనిస్టుగా ఉన్నటువంటి కొమరయ్యను ఈనాడు ఒక వ్యక్తిగా ఒక కులానికి అంటగట్టేటువంటి పరిస్థితిలో కార్యక్రమాలు చేయడం పట్ల మేము చాలా బాధపడతా ఉన్నాం. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన చేసినటువంటి త్యాగం ఎనలేనిది. ఈ తెలంగాణ ప్రాంత స్వాతంత్ర ఉద్యమంలో, అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన యొక్క పాత్ర ఎవరు కూడా మరవలేనటువంటిది. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారు ఏ లక్ష్య కోసమైతే, అంటే తెలంగాణ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసినటువంటి పోరాటం ఇంకా అవసరం ఉన్నది. కాబట్టి ఆ పోరాట లక్ష్యంలో మనం అందరం కూడా భాగస్వాములం అవుదామని, వారి ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేద్దామని చెప్పని ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ వైపు నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జోహార్ దొడ్డి కొమరయ్యకు. జోహార్ జోహార్.